హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు. నేను ఇవాళ మునక్కాయతో సూపర్ టేస్టీగా ఉండే రసాన్ని మరింత టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో మంచి టిప్స్తో చూపించబోతున్నాను. వీడియోని మాత్రం లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి. అప్పుడే మీకు రెసిపీ డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ముందుగా ఈ రసం పెట్టడం కోసం ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే లైట్గా చిరిమి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక రసం మరింత సువాసన రావడం కోసం కాస్త ఇంగుని కూడా యాడ్ చేసేసుకోండి. పోపు మాడిపోకుండా సన్నని మంట మీద ఇలా మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2 కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి. నార్మల్గా రసం అనగానే ముందు అందరు రసం పెట్టేసేసి లాస్ట్లో పోపు వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ మునక్కాయ రసము రుచిగా రావాలంటే ఇలా పోపులోనే రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మరింత రుచిగా ఉంటుంది. ఇలా పోపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి సన్నని మంట మీదే కొద్దిసేపు మగ్గనివ్వండి. టమాటాలన్నీ కొంచెం మగ్గి రసం బయటకు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 4 మునక్కాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చాలామంది మునక్కాయల్ని కట్ చేసేటప్పుడు దానిపైన వచ్చే ఈనెను తీసేస్తూ ఉంటారు. అలా తీయకుండా ఉంటే మరింత రుచిగా ఉంటుంది. పైగా ముక్క కూడా చిదిరిపోకుండా ఉంటుంది. మనం అలా ఈనెలు తీసేసామనుకోండి, చారు కొంచెం మగ్గగానే మునక్కాయ బద్దలన్నీ మెత్తగా అయిపోయి విడివిడిగా వచ్చేస్తాయి. అలా కాకుండా ఈనెలన్నిటిని ఉంచేసారనుకోండి, మునక్కాయలన్నీ చిదిరిపోకుండా చక్కగా ఉంటాయి. ఇట్లా మునక్కాయల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న చారు పౌడర్ని మునక్కాయల పైనంతా చల్లేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా చారు పౌడర్ని యాడ్ చేసుకున్న వెంటనే మూత పెట్టడం వల్ల చారు పొడిలో ఉండే పరిమళం అంతా మునక్కాయలకు పట్టి మునక్కాయ చారు మరింత రుచిగా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత పరిమాణంతో తీసుకున్న లీటరు చింతపండు రసాన్ని ఈ మునక్కాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకొని స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటంపుగా మూత పెట్టుకోవాలి. వాటంపుగా అంటే గిన్నె మీద కొంచెం గ్యాప్ ఇచ్చి మూతని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఈ చారుని కొద్దిసేపు మరగనివ్వాలి. చూసారా, ఇలా చేసామంటే చారు పొంగిపోకుండా చారు పొడి సువాసన ఏమాత్రం తగ్గకుండా చారు చక్కగా మరుగుతాయి. ఇప్పుడు మూత తీసేసినా కానీ సువాసన అంతగా పోదు కాబట్టి ఇక మూత తీసేసే మరగనిద్దాము. మంచి రుచి కోసం దీంట్లో కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. చారు ఎంతగా మరిగితే అంత రుచిగా ఉంటాయి కాబట్టి చారుని సన్నని మంట మీద కొద్దిసేపు మరగనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో 2 కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మంచి గుమగుమలాడే మునక్కాయ చారు తయారైపోతాయి. నా దగ్గర కొత్తిమీర లేదండి. మీ దగ్గర ఉంటే కనుక కంపల్సరీగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాతే చారుని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.